అండ్ ఇప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాన్ని తీయాలంటున్నారు కదా, అన్ని సినిమాలు చేయాలంటున్నారు కదా. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కాకుండా అటు సైడ్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందా ఈ సినిమాని? ఉంది, ఎందుకంటే ఇది హైదరాబాద్ గురించి, అంటే నేను అది యాస గురించి యాస గురించి అంటున్నా. అయితే ఇది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి. సో నేను తిరిగిన బ్యాచ్ కూడా మొత్తం హైదరాబాద్ గ్యాంగే. సో ఆ గ్యాంగ్ గురించి సినిమా తీస్తుంటే వాళ్ళు నేను చూసిన నా ఫ్రెండ్స్ యాసల్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అదేదో కావాలని తెలంగాణ పెట్టాలి లేకుంటే ఇది పెట్టాలి. ఉపేంద్ర ఉన్నారు ఇప్పుడు పరిచయం అయినారు, ఆయన హీస్ ఫ్రమ్ భీమవరం. సో కొంచెం ఆంధ్ర యాక్సెంట్ ఉంటుంది ఉపేంద్ర క్యారెక్టర్కి, వెంకటేష్ కాకుమాను ప్లే చేసిన క్యారెక్టర్. సో వీళ్ళు నలుగురు నా ఫ్రెండ్స్. నేను తనే అనుకున్నాను, ఆయన చూసి తనేనే అనుకున్నాను, సేమ్ గెటప్ కూడా అలాగే ఉంది. అయితే అందరం ఒకటేలాగా ఉంటాం అనమాట. సో నలుగురు ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు, అదే ప్యాటర్న్లో మాట్లాడతారు. సో దాన్నే నేను తెరపై ఎక్కించడం జరిగింది, కానీ అదేదో ఇట్లా డివైస్ చేసి చేయాలని అనుకోలేదు.